హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఒక మంచి న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇది చేసుకోవడం చాలా సులువు, చాలా హెల్తీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా కనుక చేసి పెట్టినట్లయితే పిల్లలు బోర్ కట్టకుండా టేస్టీగా తినేస్తారండి. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటని చూసిద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4-5 పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తొడిమే కట్ చేసుకొని మధ్యలోకి కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అలాగే 1/2 ఇంచు అల్లం ముక్కని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి. నేనైతే కొత్తిమీరని కొంచెమే వేస్తున్నాను, మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని తురుముకునేది ఉంటుంది కదా, దాన్ని పెట్టుకొని 2 కీర దోసలను అయితే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి పొట్టుతో సహా తురుముకోవాలి. పొట్టునైతే తీసేయలేదు, లేతగా ఉన్నాయి కాబట్టి పొట్టుతో సహా ఇలా తురుముకున్నాను. రెండింటిని కూడా ఇలా తురుముకోవాలి. చూడండి, ఇంత కీర దోస తురుము అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు పెసరపప్పుని 1 లేదా 2 స్పూన్లు ముందే నానబెట్టి పెట్టుకోవాలి. పెద్ద స్పూన్తో 1 స్పూన్ వరకు నువ్వులు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కీర దోసకి పట్టేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో జొన్న పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు వరకు జొన్న పిండి వేసాను. అలాగే 1/2 కప్పు వరకు శనగపిండి వేయాలి. అలాగే 1/4 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండిని ఇలా జల్లించి వేసుకుంటున్నాను. వీటిని అన్నిటిని వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ జొన్న పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ జొన్నలు అలాగే గోధుమలు కలిపిన పిండిని అయితే వేసుకున్నాను. ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి. ఇందులో ఇంకా నీళ్ళు అవసరం ఉండదండి. కీర దోసలో ఉన్న వాటర్ తోటే మనకి పిండి అంతా కూడా బాగా కలిసిపోతుంది. పెరుగు కూడా వేసాం కాబట్టి ఆ పెరుగు కీర దోసలో ఉన్న నీళ్ళతోటే మన పిండి అనేది బాగా కలిసిపోతుంది. సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పీట పైన ఒక తడి క్లాత్ వేసుకోవాలి. ఇలాంటి వైట్ కలర్లో ఉన్న ఒక తడి క్లాత్ని పెట్టుకొని కొంచెం పిండి ముద్దని ఆ తడి క్లాత్ పైన పెట్టుకొని చేయితోటి ఇలా ఒత్తుకోవాలి. పల్చని చపాతీ లాగానే రెడీ చేసుకోవాలి. మరి మందంగా చేసుకుంటే లోపలే పిండి ఉడకదు. కొంచెం పల్చగా ఉండేలాగా చేసుకోవాలి. ఇలా పల్చగా ఉన్న చపాతీని చేసుకున్న తర్వాత దీనిపైన నువ్వులు వేసుకోవాలి. కొన్ని నువ్వులు వేసి ఇలా అదమడం ద్వారా చపాతీకి బాగా అతుక్కపోతుంది. మనం వీటిని కాల్చుకునేటప్పుడు నువ్వులు విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక చపాతీ ప్యాన్ పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఐరన్ ప్యాన్ అయితే పెట్టుకున్నాను. అది బాగా వేడిగా ఉన్నప్పుడు క్లాత్తో సహా మనం చపాతీని ప్యాన్ పైన వేసుకొని దానిపైన కూడా కొన్ని నువ్వులు వేసి ఇలా అద్దుకోవాలి. తర్వాత దీని చుట్టూ కూడా నూనె పోయాలి. నూనె పోసి స్టవ్ని అయితే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి. నూనెని బ్రష్తో ఇలా అంతటా అంటేలాగా అంటించుకోవాలి. కొద్దిసేపు ఇలాగే ఉండి కాల్చుకోవాలి. ఇది కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు ఈ స్పూన్ తోటి దీన్ని రెండో వైపు తిప్పుకోవాలి. చూడండి, రెండో వైపు తిప్పిన తర్వాత దీని చుట్టూ కూడా నూనె పోసి రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూసారు కదా ఎంత మంచి కలర్లోకి వచ్చిందో. దానిపైన కూడా కొంచెం నూనె వేసి అద్దుకోవాలి. మీరు కావాలనుకుంటే నూనెతోటి కాకుండా బటర్తో కానీ లేదంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటాయండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి. 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఇంకొకటి రెడీ చేసి చూపిస్తానండి. క్లాత్ తోటి డైరెక్ట్గా చపాతీ పైన వేసుకొని ఈ క్లాత్ని మెల్లగా తీసేయాలి. తర్వాత దీనిపైన కూడా కొన్ని నువ్వులు వేసుకొని అద్దుకోవాలి. దీని చుట్టూ కూడా నూనె పోసి కొద్దిసేపు కాల్చుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత దీన్ని గరిటెతో మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పిన తర్వాత దీని చుట్టూ కూడా కొంచెం నూనె పోసి బ్రష్తో అప్లై చేసుకోవాలి. 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి.
నిదానంగా కాల్చుకుంటున్నాం కాబట్టి నువ్వులు కూడా బాగా ఫ్రై అయిపోతున్నాయి. రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మనం రెడీ చేసుకున్న అన్ని చపాతీలను కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎలాంటి చట్నీస్ కర్రీస్ ఏవీ లేకుండా డైరెక్ట్ తినేంత రుచిగా చాలా బాగుంటాయి. కీరా దోశతో చేసామండి. కీరా దోశ అంటే ఇష్టపడని వారికి ఇలా తెలియకుండా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా టేస్టీగా తింటారు. చాలా కమ్మగా ఉంటాయి. ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి. లోపల పిండి కూడా బాగా ఫ్రై అయిపోయింది. చపాతీ రెడీ చేసుకునేటప్పుడు పల్చగా రెడీ చేసుకుంటే మనకి లోపల పిండి బాగా ఫ్రై అయిపోతుంది. అలాగే చాలా సాఫ్ట్గా మెత్తగా బాగుంటాయి. పిల్లల కానీ పెద్దల వరకు ఎవరైనా కూడా టేస్టీగా తినేస్తారు. ఇది మార్నింగ్ చపాతీలోకి కాకుండా ఈవినింగ్ స్నాక్లో కూడా చేసి మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.